నిర్మల్ మున్సిపాలిటీలో శానిటరీ ఎలక్ట్రీషియన్ వర్కర్ సమ్మెతో టౌన్లో భారీగా చెత్త పేరుకుపోయింది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది. 3 నెలలుగా వేతనాలు, యారియర్స్ చెల్లించలేదంటూ మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. 3 రోజులైన అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఏమి తినాలా, మేమేం తాగాలా, మా పిల్లలకి ఏం బట్టలు లేవు, ఏం లేవు. ఎక్కడెక్కడో పిల్లలు వచ్చిండ్రు, మనకు వాళ్ళకి ఏం కొనాలా, మేమేం తినాలా. మాకు 3 నెలలు వెళ్ళి 4వ నెల పడ్డాయి. మాకు ఈ వరకు వేతనాలు లేవు. మరి మాకు ఏమి ఆదుకున్నట్టు మాకు ఇంత వరకు నిర్మల పట్టించుకుంటలేరు. మాది ఎట్లా వెళ్ళాలా ఈ తాతలు? మమ్మల్ని చేర తీసుకోవాలా, మా దయ చేసి మీ దయ చేసి మమ్మల్ని చేర తీసుకొని మాకు పండుగ గెలిపియ్యండి అంటున్నాము. ఇంతకన్నా ఎక్కువ మేము ఏమంటలేము, మేము రామంటలేము. ఇప్పుడే తెస్తాం, రేపే తెస్తాం. మేము అంత అబద్ధంతో మేము ఉంటలేము. మీ మీద మాకు ఏం ఆదేశం లేదు. మేము ఎంతో 3 నెలలు వెళ్ళి 4వ నెల పడ్డది. ఇంత దాకా చూసినాం, ఇంకా 7 దాకా చూడాలా మేము? ఎక్కడెక్కడో పిల్లలు వచ్చింది, చదువులలో పిల్లలు బట్టలు కావాలని ఏడుస్తున్నారు, కరెంటు బిల్లు చిప్పల పెడుతున్నారు. మాకు వేతనాలు ఇవ్వండి, మేము లేస్తాం. ఇప్పుడు లేస్తాం. మాకు ఏమది కూర్చుంటారు సోక, మాకేమన్నా మాకు కడుపు నిండి అన్నం పెట్టిండ్రు అంటున్నాము. ఇంత నిర్మల పట్టించుకుంటలేరు. మా రోడ్డు మీద ఖచ్చితంగా చూస్తున్నారు. మీరేంది? గత 3 నెలల తొంది మాకు వేతనాలు లేవు. అందులో నుంచి ఒక నెల జీతం ఇచ్చారు. ఈ పండుగ సందర్భంగా మాకు 2 జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని అలా అడగడం వల్ల వాళ్ళు 1 జీతం ఇస్తారని చెప్పేసి మాకు పండుగ పెద్దది కాబట్టి మేము 2 జీతాలు కావాలని ఇంటికి ఇచ్చినాము. మళ్ళీ పిఎఫ్ డబ్బులు కూడా కడతలేరు. వాళ్ళు ఎవరు కూడా స్పందించలేరు. నేను కౌన్సిల్ వాళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మేము మాకు 2 జీతాలు కావాలని ఖచ్చితంగా 2 జీతాలు ఇస్తాను, మా పండుగ వెళ్ళిపోతున్నారని చెప్పి మరోపూర్వకంగా చెప్పి వాళ్ళ పర్మిషన్తో ఇంటికి వేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు గత 45 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని వాళ్ళు విధులు బహిష్కరించడం వల్ల నిర్మల పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడి చెత్త అక్కడనే కాలువలలో, మురికి కాలువలలో నీరు చెత్త అంతా నిండిపోయి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపించి నిర్మల్ని శుభ్రంగా ఉంచారని ఆశిస్తున్నారు.